ఇంతవరకు 5 ఏళ్లు నిండిన చిన్నారులను 1వ తరగతిలో చేర్చుకుంటూ వచ్చారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఇక నుంచి 6 ఏళ్లు నిండిన తర్వాతే చేర్చుకోవాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తమానం పంపింది. ఇది ఎంతవరకు మంచిదో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ నిబంధన పసిపిల్లల నాశనంకు మాత్రమే అని ఎందరో విమర్శిస్తున్నారు. మారుతున్న కాలమిది. ప్రజలు ఆశలు, ఆకాంక్షలను బట్టి చదువులు మారాలి. అందుకు అనుగుణంగానే 2020లో జాతీయ విద్యా విధానాన్ని వెలువరించారు. ప్రస్తుత విజ్ఞాన ఆధారిత ప్రపంచంలో అందరికీ నాణ్యమైన విద్యను అందించి భారతదేశాన్ని విజ్ఞానపరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలని ఈ విధానం ఉద్దేశిస్తోంది. బాలలు మొదట్లో తమ అవసరాల కోసమే మారం చేస్తారు. వారిని ఇంటి నుంచి బడికి తీసుకువచ్చిన తర్వాత నలుగురితో కలిసిమెలిసి ఉండటం నేర్చుకుంటారు. ఉత్తరోత్తర సమాజంలో బాధ్యతాయుత సభ్యుడిగా మెలగడానికి అక్కడే పునాది పడుతుంది. బాలబాలికలు ఎదిగే కొద్దీ ప్రతి దశలో వారి నడవడికలో మార్పులు వస్తాయి. ఇవి సరిగ్గా ఉండేలా చూడడానికి విద్య తోడ్పడుతుంది. పిల్లల ప్రవర్తనలో మార్పులు రావడానికి కీలక సాధనమవుతుంది. ఇక్కడ ప్రాథమిక దశ విద్యకు సంబంధించి డాక్టర్ కె కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ పాఠ్య ప్రణాళిక పథకాన్ని పరిశీలించాలి. దీని ప్రకారం 1వ తరగతిలో చేరే బాలుడు లేదా బాలిక పరిశుభ్రతను నేర్చుకుని ఉండాలి. ఆహారాన్ని వృధా చేయకూడదు. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. రంగులు, ఆకృతులను గుర్తించటం, వివిధ గుర్తులను జ్ఞాపకం పెట్టుకోవడం వంటి లక్షణాలు వారిలో ఏర్పడాలి. శారీరక చలనాలపై అదుపు, సమతూకం ఉండాలి. సొంత భావోద్వేగాలను గుర్తించగలగాలి. చుట్టూ ఉన్న వస్తువులను, వాటి మధ్య సంబంధాలను గమనించగలగాలి. గణితాన్ని అర్థం చేసుకోవాలి. అంకెలను సరిగ్గా లెక్కపెట్టాలి. వివిధ వస్తువులను, పోలికలను బట్టి సరైన గ్రూపులుగా, ఉప బృందాలుగా విభజించగలగాలి. వర్ణమాలలో అన్ని అక్షరాలను నేర్చుకోవాలి. రాయడం, చదవడంలో పట్టు సాధించాలి. అంతేకాదు భాషాపరమైన నైపుణ్యాలను సంపాదించి అందరితో చక్కగా సంభాషించగలగాలి. చెప్పిన పనిని అర్థం చేసుకుని పూర్తి చేయగలగాలి. చిన్న చిన్న పాటలు, కవితలను పఠించటం, ఆలపించటం చేయాలి. తమ భావాలను చిత్రరచన ద్వారా వ్యక్తం చేస్తుండాలి. ప్రభుత్వ ప్రమేయం లేని పాఠశాల పూర్వదశలోనే బాలబాలికలు ఈ అంశాలన్నింటినీ నేర్చుకుంటారు. దీనికి 3 ఏళ్లు అక్కర్లేదు. చాలా రాష్ట్రాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను 5 ఏళ్లు రాకముందే ప్రీ స్కూల్ విద్యలో చేరుస్తున్నారు. దీన్ని 2 లేదా 2.5 ఏళ్లలోనే పూర్తి చేయిస్తున్నారు. చదువుకు వయసుతో నిమిత్తం లేదని అందరూ ఒప్పుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు నేర్చుకోవడం చాలా సులభమైంది. విద్యా హక్కు చట్టం 2009 సరికొత్త 5+3+3+4 విద్యా విధానం ప్రకారం 1వ తరగతిలో చేరే బాలబాలికలకు 6 ఏళ్ల వయోపరిమితిని విధిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ వివరిస్తోంది. 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసు చిన్నారులందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తోంది. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి ఉపాధ్యాయులు 5 ఏళ్లు నిండిన పిల్లలని 1వ తరగతిలో చేర్చుకుంటూ వచ్చారు. బాలలకు 6 ఏళ్లు నిండిన తర్వాతే 1వ తరగతిలో చేర్పించాలనే ప్రభుత్వ ఆదేశం శాస్త్రీయంగానూ లేదు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగానూ లేదు. 5 ఏళ్ల వయసులో చదువు సందెలు నేర్చుకోవడానికి అడ్డుపడేదేమీ లేదు. ఆ వయసులో కూడా పిల్లలు తమ చుట్టూ ఉన్నదాన్ని నిశితంగా గమనించి విషయ పరిజ్ఞానం సంపాదించగలరు. కొన్ని సమయాల్లో వారి ఊహా చాతుర్యం పెద్దలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. 2 నుంచి 5 ఏళ్ల వయసులో పిల్లలు నర్సరీ స్కూళ్లలో చేరుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా కొత్తవారి మధ్య మసులుతూ లోక జ్ఞానం సంపాదిస్తున్నారు. అక్షరాలు, బొమ్మలు, తోటివారి సాంగత్యం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వారికి ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే 1వ తరగతి ప్రవేశానికి 6 ఏళ్ల వయోపరిమితి విధించడం వారికి మింగుడు పడడం లేదు. వాస్తవానికి ఈ నిబంధన తల్లిదండ్రులకు వరంగా కాక శాపంగా పరిణమిస్తుంది. కాబట్టి ఈ విషయమై కేంద్రం, రాష్ట్రాలు పునరాలోచన చేయాలి అని ఆలోచన పరులు కోరుతున్నారు.